హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్, తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఈరోజు మనం ఇంగ్లీష్ ఫ్రేజెస్ నేర్చుకుందాం. ఇంగ్లీష్ ఫ్రేజెస్ ఏ సిచ్యువేషన్లో నేర్చుకుంటాం? కొన్ని కామన్ ఇంగ్లీష్ ఫ్రేజెస్ ఉన్నాయి, అవి మనం డైలీ వాడుతూనే ఉంటాం. ఈరోజు ఒక 3 సిచ్యువేషన్స్ చూద్దాం, ఎప్పుడెప్పుడు వాడతామా అనేది. ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే, మనల్ని మనం పరిచయం చేసుకుంటున్నప్పుడు, పక్కోల్ని మనం వేరే వాళ్ళకి పరిచయం చేస్తున్నప్పుడు, అలాగే వారి బాగోకులు అడుగుతున్నప్పుడు ఏ ఇంగ్లీష్ ఫ్రేజెస్ అన్నవి కామన్గా వాడతాం. ఎప్పుడు వాడే ఫ్రేజెస్ ఏంటి ఈరోజు నేర్చుకుందాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ద వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనల్ని మనం పరిచయం చేసుకుంటున్నప్పుడు మనం ఎలా పరిచయం చేసుకుంటాం? హలో, ఐఎమ్ జాహ్నవి. హలో, దిస్ ఇస్ జాహ్నవి. లేదా హాయ్, దిస్ ఇస్ జాహ్నవి. అంటే మనం పలకరింపుగా చెప్తూ నా పేరు జాహ్నవి లేదా నేను జాహ్నవి అని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను మీకు. అలా ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు అప్పుడు మీరెలా రియాక్ట్ అవ్వచ్చు, మీరెలా దానికి రెస్పాండ్ అవ్వచ్చు? హలో, నైస్ టు మీట్ యూ అని అనేసి అనొచ్చు కదా. లేదంటే ప్లీజ్ టు మీట్ యూ అంటే మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది, మిమ్మల్ని కలవడం చాలా ఆనందకరంగా ఉంది. నైస్ టు మీట్ యూ, ప్లీజ్ టు మీట్ యూ. లేదంటే హ్యాపీ టు మీట్ యూ, హాయ్, హ్యాపీ టు మీట్ యూ, హాయ్, నైస్ టు మీట్ యూ అని అనేసి అంటాం. ఇది మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాక పక్కోళ్ళు మనకి రెస్పాండ్ అయ్యే విధానం. ఇప్పుడు అలాగే మనం ఒకవేళ పక్కోల్ని వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే ఎలా పరిచయం చేపిస్తాం మనం? అది మనం చూద్దాం. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు మై ఫ్రెండ్ సుశీల్. అంటే మిమ్మల్ని నా ఫ్రెండ్ సుశీల్కి పరిచయం చేపిస్తున్నాను. ఓకే, అప్పుడు నేను అనేది లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు మై ఫ్రెండ్ సుశీల్. అప్పుడు ఏమంటాను? మీ పేరు చెప్పలేదు కదా. ఒకవేళ మీ పేరు రామ్ అనుకోండి, అప్పుడు నేను అంటాను సుశీల్, దిస్ ఇస్ రామ్, రామ్, దిస్ ఇస్ సుశీల్ అని అనేసి అంటాం. అప్పుడు మీరు ఎలాగని పలకరించుకోవచ్చు? నైస్ టు మీట్ యూ సుశీల్ లేదా నైస్ టు మీట్ యూ రామ్ అని అనేసి చెప్పచ్చు కదా. ఇప్పుడు ఇంకో విధంగా మనం ఏం చేయొచ్చు అనంటే, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ యూ టు సుశీల్. అంటే నేను మిమ్మల్ని సుశీల్కి ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ యూ టు సుశీల్. ఓకే, సో ఇలాగైనా చెప్పచ్చు అనమాట. అప్పుడు రామ్, దిస్ ఇస్ సుశీల్, సుశీల్, దిస్ ఇస్ రామ్ అని అనేసి చెప్తాను కదా. అది అడిగిన తర్వాత మనం వేరే వాళ్ళని పలకరింపుగా ఏం అడుగుతాం? హౌ ఆర్ యూ, హౌ డు యూ డూ అని అనేసి అడుగుతాం. అంటే మీరు ఎలా ఉన్నారు అన్నదానికి అడగడానికి హౌ ఆర్ యూ లేదా హౌ డు యూ డూ అని అనేసి అడుగుతాం. దానికి రిప్లైగా మనం ఏం చెప్తాం? ఐఎమ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నది ఎందుకు? అడిగినందుకు చాలా థ్యాంక్స్ అని అనేసి కదా. లేదంటే వెరీ వెల్, థ్యాంక్ యూ, నేను చాలా బాగున్నాను, మీరు అడిగినందుకు ధన్యవాదములు అని అనేసి. లేదా నేను చాలా చాలా బాగున్నాను, ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ, ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. లేదంటే ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ అని అనేసి అంటాం. అలాగే ఇప్పుడు ఒకరోజు మీరు కలిశారు ఒక మనిషిని, కలిసిన తర్వాత మీరు మాట్లాడారు, పరిచయం అయింది, అన్నీ అయింది. ఇప్పుడు వెళ్ళిపోవాలి అని అనేసి అనుకుంటున్నప్పుడు ఏం చెప్తాం మనం? బాయ్ అని అనేసి చెప్తాం. లేదా ఇంకో విధంగా చెప్పచ్చు, సీ యూ లేటర్ అని అనేసి చెప్పచ్చు. అంటే మళ్ళా మనం తర్వాత కలుద్దాం అని అనేసి సీ యూ లేటర్ అన్నది ఇది కూడా ఒక ఇంగ్లీష్ ఫ్రేజ్. అలాగే మనం వెళ్ళిపోతున్నప్పుడు వేరే వాళ్ళకి గుడ్ డే అని చెప్పచ్చు. అంటే మీకు రోజంతా మంచిగా జరగాలని మనం చెప్తున్నాం. దానికి ఏమంటాం? హ్యావ్ అ గుడ్ డే అని అనేసి అంటాం. లేదంటే హ్యావ్ అ నైస్ డే, లేదంటే హ్యావ్ అ ప్లెజెంట్ డే. ఇప్పుడు ఇంకోటి,
మనం మన ఫ్రెండ్ గురించో లేదా వేరే మనిషి గురించి వేరే వాళ్ళకి ఎలా ఉన్నారు అని అడగడానికి మనం ఏం చెప్తాం? హౌస్ యువర్ కొలీగ్ డూయింగ్? హౌస్ యువర్ ఫ్రెండ్ డూయింగ్? హౌ ఈజ్ యువర్ కొలీగ్? హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్? అప్పుడు మనం ఇచ్చే రిప్లై, మీరిప్పుడు నా కొలీగ్ గురించి అడిగారు అనుకోండి, హౌస్ యువర్ కొలీగ్ డూయింగ్ అంటే షీ ఈజ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. షీఈస్ ఫైన్, థ్యాంక్స్ అని అనేసి అంటాం. అంటే తను చాలా బాగుంది, థ్యాంక్స్. ఒకవేళ తను అమ్మాయి అయితే, అబ్బాయి అయితే హీఈస్ వెరీ గుడ్, థ్యాంక్స్ అని అనేసి అంటాం. అంతే. సో ఈ చాలా కామన్లీ యూజ్డ్ ఇంగ్లీష్ ఫ్రేజెస్ ఈరోజు మనం నేర్చుకున్నాం కదా. తర్వాత మనం ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్ బాయ్.